ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీన్ని తెల్లగల్జేరాకు కూర అంటారు. ఆయుర్వేదికంలో చాలా బాగా వాడతారండి. దీన్ని వేర్లు కానీ ఆకులు కానీ ఇప్పుడు మార్కెట్లో కూడా బాగా దొరుకుతుంది. నేను కడి చేసుకొని గంజులు వేసుకున్న కూర వండుతానండి. దాంట్లో కొంచెం పెసరపప్పు, కడిగి పెట్టుకున్న పెసరపప్పు అండి వేసాను. కొన్ని వాటర్ వేసానండి. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టానండి. కొన్ని పచ్చిమిర్చి అండి, ఒక 2 టమాటాలు, దీన్ని నాటి వెనకటోళ్ళు చాలా బాగా తిందురండి. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. మనకు ఇప్పుడు లేని రోగాలు వస్తున్నాయండి. నాటి వెనకటి కూరలు తింటే మనం కూడా ఆరోగ్యంగానే ఉంటాము. సరే, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడకబెడతాను. దీన్ని ఉడికినాక బాగా కలిపి తాలింపు పెడితే తెల్లగల్జేరు కూర పెసరపప్పు రెడీ. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. కొంచెం పసుపు అండి, కూర ఇప్పుడు ఉడికిందండి. తాలింపు పెడతాను. ఒక పావు నూనె, కొంచెం తాలింపుకు 2 ఎండుమిర్చి, కొన్ని ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, మినపప్పు. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. ఉప్పు అండి, కొంచెం తాలింపు అయింది. తెల్లగల్జేరు పప్పు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత